హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న 4 టాపిక్స్ పట్టుకొచ్చేసాను. అందులో మొదటి టాపిక్ వచ్చేసి మన హైనా సాంగ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి వచ్చేసింది. అసలు ఎంత బాగుందంటే ఆ విజువల్ ఏంటి, ఆ వండర్స్, అసలు శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత విజువల్ వండర్ ఎలా తీస్తారు అసలు ఆయనలాగా నాకు తెలిసి ఇండియాలో ఒక్క డైరెక్టర్ కూడా లేరు అంత బాగా సాంగ్స్ చేయడం. ఆ లొకేషన్స్ కావచ్చు, అసలు ఆ డ్రెస్సులు, ఆ భూమి కూడా అసలు విజువల్ ఈఎఫ్ఎక్స్ చేసేసారు అందులో. అంత బాగుంటుంది ఆ సాంగ్. అసలు నాకైతే కొద్దిగా గ్లిమ్స్ వదిలారు, అంత బాగుంది. ఫుల్ సాంగ్ కోసం నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను. ఆ సాంగ్ లో రామ్ చరణ్ గారు ఫుల్ హెయిర్ తోని, ఆయన ఫుల్ హెయిర్ అంటే మనకు గుర్తొచ్చేది మగధీర. అసలు అందులో ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో ఈ సినిమా కూడా నాకు తెలిసి అంత బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ ఫుల్ హెయిర్ సాంగ్, అసలు ఫుల్ హెయిర్ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అసలు చూడాలి మరి సాంగ్ ఎంత బాగుంటుందో. 70mm స్క్రీన్ లో ఇలాంటి సాంగ్ చూస్తే ఉంటది. మనకు శంకర్ గారి గురించి తెలుసు, రోబా సినిమాలో, అలాగే మనకు ఐ సినిమాలో అయితే నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి పూలనే. అండ్ ఇంకోటి మన హీరో పులిలా మారుతారు, ఆ సాంగ్ అయితే అసలు ఎంత బాగుంటది అసలు సాంగ్స్. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను గేమ్ చేంజర్ కోసం. చూడాలి మరి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుందో. నెక్స్ట్ మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ప్రభాస్ గారి గురించి నిన్న అసలు జీవితాంతం సరిపోయే ఎలివేషన్ ఒకరు ఇచ్చారు. ఆమె మన జరీనా వాహబ్ గారు. ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే ఆమె, అసలు ప్రభాస్ లాంటి హీరో అసలు ఉండరు. నేను ఆయనతో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాను, ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది. ఆయనంత మంచి మనిషి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూడలేదు. హీఈస్ ద సచ్ ఈగో, జీరో ఈగో పర్సన్ అండ్ డార్లింగ్ అని చెప్పారు. అండ్ ఇంకొక ఎలివేషన్ ఇచ్చారు ఆమె, ఎవరికైనా ఆకలిస్తుంది అంటే మాత్రం ఆయన ఇంటికి ఫోన్ చేసి 40 to 50 members కి భోజనం తీసుకొచ్చి తినిపిస్తారు. అంత మంచి వ్యక్తి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మనకు, ఆయన షూటింగ్ అయిపోయినా కానీ ఇంకా వేరే వాళ్ళ షూటింగ్ ఉంటే అక్కడే కూర్చొని ఉంటారు. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరికి చిన్న పెద్ద ప్రతి ఆర్టిస్ట్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరు బాగున్నారా అని అడుగుతారంట. అసలు ఇంత 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 ఎలివేషన్ ఎవరు ఇస్తారండి? ఆమె లాస్ట్ లో ఒక మాట అన్నారు ప్రభాస్ గారి నుంచి, దేవుడు ఆయనను చల్లగా చూడాలి, మంచి మనసు ఉంది ఆయనకు, ఎక్కువ ఆయుష్ ఇవ్వాలి అని. నేను కూడా అలాగే కోరుకుంటున్నా. ఆ కటౌట్ కి ఎంత ఎలివేషన్ అయినా సరిపోదు ఫ్రెండ్స్. నేనైతే అసలు ప్రభాస్ అన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. ఆ కటౌట్ చాలు మనకు. సినిమా ఎందుకోసం వెళ్తాం మనం? ప్రభాస్ అన్న డాన్సులు అవి అయినా జస్ట్ ఆ కటౌట్ నిల్చుంటది స్క్రీన్ లో, అంతే. మనం అదే చాలు, ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు. చూడాలి మరి రాజాసాబ్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో. నేనైతే అసలు ఏప్రిల్ 10th కోసం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి వార్ 2 ఫ్రెండ్స్. రుతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఈ డిసెంబర్ లో అసలు ఫైనల్ షూటింగ్ అంట, లాస్ట్ ఫైట్. చూడాలి మరి వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందో. డైరెక్టర్ గారు నిన్ననే చెప్పారు, సిద్ధార్థ్ ఆనంద్ గారు. ఇంకా ఆయన ఫైటింగ్స్ అంటే ఒక రేంజ్ విజువల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గురుగావ్లో తీస్తున్నారంట విజువల్స్. చూడాలి మరి వార్ 2 ఎలా ఉంటుంది. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్. ఎన్టీఆర్ గారు అయితే తగ్గరు అసలు. అండ్ మనకు వచ్చేసి రుతిక్ రోషన్ గారు తగ్గరు. వార్ లో అలాగే చూసాం. అది వార్ 2 వేస్తే ఎంత బజ్ ఉందంటే నార్త్ లో, వార్ 2 ఎంత ఈజీగా 1000 crores కొట్టేస్తుందో మీరు చూడండి. నేను దాని గురించి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఒక రేంజ్ లో ఉంటది వార్ 2 వచ్చేసి. ఇంకా మనకు ఫైనల్ అప్డేట్ వచ్చేసి కీర్తి సురేష్ గారు, ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట. ఆయన హస్బెండ్ ని మన రివీల్ చేశారు. ఆమె మ్యారేజ్ గోవాలో ఉంటుందని చెప్పారు. నాకైతే గుండె పగిలినంత పని అయిపోయింది ఫ్రెండ్స్. నేను కీర్తి సురేష్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. అసలు చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలని. నాలని హైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ కోరుకునేది పొట్టుకున్న అమ్మాయిలను. అసలు నేనైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నాను. అసలు చాలా బాధపడుతున్నాను. కానీ తను ఒక మంచి వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటుందంట. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.